మేఘస్తంభమై వారి మధ్య సంచరించిన దేవుని స్తోత్రములు మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 10:29-36 వరకు. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రేవీయుల కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకు ఇచ్చేదని చెప్పిన స్థలముకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలుకు తాము చేయబోవు మేలును గూర్చి వాగ్దానం చేసిననగా, అందుకతడు, నేను రాను, నా దేశమును నా వంశస్థులు ఎద్దుకుని వెళ్ళుదునని నేను. అందుకు మోషే, నువ్వు దయచేసి మమ్మను విడవకము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు, మరియు నీవు మాతో కూడా వచ్చినట్లా యెహోవా మాకు ఏ మేలు చేయను, ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలం చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు యెహోవా మేఘం పగటి వేళ వారి మీద ఉండెను. ఆ మందసం సాగినప్పుడు మోషే, యెహోవా, లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. వీళ్ళు ప్రయాణం సాగుతుంది, మందసం ముందు వెళుతుంది, ఇశ్రాయేల్ సైన్యం అంతా వెనకాల వెళ్తుంది. ఇప్పుడు అరణ్యంలో వీళ్ళకి దారులు తెలియట్లేదు. అప్పుడు మోషే అంటున్నాడు తన బావమరిదితో, అదే తన మోషే మామగారు రేవూయేలు, ఇతనికి ఇత్రో అని ఒక పేరు ఉంది. నిర్గమాకాండం 3:1 మిద్యాను యాజకుడైన ఇత్రో అని ఉంటుంది. అలాగే నిర్గమాకాండం 18:2 కూడా ఇత్రో అనే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రేవూయేలు అని కూడా, అంటే ఒక మనిషి 2 పేర్లు కలిగి ఉంటాడు కనుక ఒకవేళ అలా పెట్టుంటారు. ఇక్కడ రేవూయేలు అని ఉంది. ఇప్పుడు ఈ రేవూయేలు కొడుకు హోబాబు మోషే బావమరిది. ఇతనితో మోషే అంటున్నాడు, ఈ అరణ్యంలో మార్గాలన్నీ నీకు తెలుసు, మాతో కూడా రా అంటే అతను అన్నాడు, నా స్వజనుల దగ్గరికి, నా వంశస్థుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, నేను రానన్నాడు. అలా అనొద్దు, నువ్వు మాతో వస్తే దేవుడు మాకు ఇస్తానన్న వాగ్దాన దేశానికి మేము ప్రయాణమై వెళ్తున్నాం కాబట్టి దేవుడు మాకు చేసిన మేలుని బట్టి మేము నీకు మేలు చేస్తామని అతనితో చెప్పాడు మోషే. చెప్పాక వాళ్ళు వెళుతూ ప్రయాణం, అది అరణ్యం కాబట్టి, అది ఎడారి కాబట్టి ఆ ఎండ దెబ్బ తగలకుండా దేవుడే చల్లని మేఘం అయిపోయి వాళ్ళ మధ్య సంచరించారు. ఆ ప్రయాణంలో మందసం సాగుతున్నప్పుడు మోషే అంటున్నాడు, ప్రభువా, నీ శత్రువులు చెదిరిపోదురు కాక. వీళ్ళ ప్రయాణం ముందుకు సాగుతుంటే ఎంతోమంది శత్రువులు వీళ్ళ మీద కుట్నే వచ్చి పడిపోయేవారు అనమాట. మీ మార్గముల గుండా మేము ఏమీ హాని చేయకుండా వెళ్ళిపోతామని మోషే కౌరు పంపినా, ముందు సమాధానంగా కౌరు పంపినా వాళ్ళు యుద్ధానికే వచ్చేవారు కనుక అందుకే మోషే అంటున్నాడు ఇక్కడ, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించేవారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక యెహోవా దేవా అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. మళ్ళీ వాళ్ళు నిలిచినప్పుడు, ఎక్కడ గుడారాలు వేసుకుని ఆగాలో అక్కడ ఆగినప్పుడు మళ్ళీ నీ ప్రజలు ఇశ్రాయేలు వేవేల మధ్యకు మళ్ళీ దిగిరమ్మని ప్రార్థన చేసేవాడు.